ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి ట్రిప్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ప్రధానమైన ఆలయాలు మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, రామేశ్వరంలో రావణాల స్వామి వారి జ్యోతిర్లింగం, అలాగే కన్యాకుమారిలో కన్యాకుమారి భగవతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా ఏమేమి చూడాలో డిస్కస్ చేద్దాం. ఈ ట్రిప్లో ముందుగా మదురై చేరుకోవాలి. మదురైలో స్క్రీన్ పైన కనపడుతున్న ప్రదేశాలు చూడడానికి 1.5 రోజుల సమయం పడుతుంది. మదురైకి కొన్ని ట్రైన్స్ ఉదయం వస్తాయి, మరికొన్ని ట్రైన్స్ మధ్యాహ్నంకు వస్తాయి. చాలా వరకు ట్రైన్స్ మధ్యాహ్నం వస్తాయి కాబట్టి మధ్యాహ్నం నుండి టూర్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వచ్చిన సమయం బట్టి ప్లాన్ చేసుకోండి. మదురై తమిళనాడుకి దక్షిణ ప్రదేశానికి మధ్యలో ఉంటుంది. సౌత్ సెంట్రల్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఒక నైట్ జర్నీలో మనం చేరుకోలేము. 1.5 డే పడుతుంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుండి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. మీ డేట్స్ చూసుకుని బుక్ చేసుకోండి. లేకపోతే నైట్ జర్నీలో చెన్నై చేరుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చెన్నైలో ప్లేస్ కవర్ చేసుకుని నైట్ జర్నీలో మదురైకి చేరుకోవచ్చు. మదురైలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుండి 2 గంటల సమయం పడుతుంది. మీరు మధుర మీనాక్షి అమ్మ ఆలయం ఒక్కటే దర్శించుకుందాం అనుకుంటే ఆలయం దగ్గరలో రూమ్ తీసుకోండి. ఏదైనా బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్నవి చూడండి. లేకపోయినా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక రూమ్ చూసి తీసుకోవచ్చు. టెంపుల్ చుట్టూ చాలానే రూమ్స్ ఉంటాయి. మీరు మదురైలో ఒక 2 డేస్ ఉండి మదురైలో చూడవలసిన అన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ నుండి 5 మినిట్స్ వాక్లో ఉన్న పెరియర్ బస్ స్టాండ్ దగ్గర కానీ రూమ్స్ తీసుకోండి. లోకల్ సైట్ సీయింగ్కి పెరియర్ బస్ స్టాండ్లో బస్సెస్ కోసం కన్వీనియంట్గా ఉంటుంది. ఇది నేను తీసుకున్న హోమ్ స్టే. కూడల్ అలగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది. పెరియర్ బస్ స్టాండ్ నుంచి 10 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ హోమ్ స్టే చాలా బాగుందండి. 1 బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ పూర్తిగా ఇస్తారు. రూమ్ నుండి కూడల్ అలగర్ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. ఈ కూడల్ అలగర్ టెంపుల్ 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఇప్పుడు ఈ ట్రిప్ని డే వైజ్గా చూద్దాం. డే 1, తమిళనాడులో చాలా వరకు ఆలయాలు మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు మూసివేస్తారు. కాబట్టి మధ్యాహ్నం ట్రైన్ దిగిన తర్వాత ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుని 4 గంటలకి కూడల్ అలగర్ ఆలయానికి వెళ్ళండి. మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి 1-1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. రైల్వే స్టేషన్ నుండి కూడా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ ఆటోకి మినిమం 100 రూపాయలు అండి. నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాల సమయం పడుతుంది. పెరియర్ బస్ స్టాండ్కి 5 నిమిషాల వాకబుల్లో ఉంటుంది. ఈ కూడల్ అలగర్ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఇక్కడ స్వామివారు 3 అంతస్తుల్లో 3 రూపాల్లో దర్శనమిస్తారు. అంటే కూర్చుని ఉన్న, నించుని ఉన్న, పడుకుని ఉన్న రూపాల్లో దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడి నుండి పెరియర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళండి. ఇది ఆరుప్పడై వీడుగా పిలువబడే 6 సుబ్రహ్మణ్య ఆలయాల్లో మొదటిది. ఈ ఆలయం మదురై రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్లు ఉంటుంది. పెరియర్ బస్ స్టాండ్ నుండి బస్ నెంబర్ 45 పట్టుకుని త్రిపురకుండ్రం చేరుకోండి. 8 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ కాస్ట్ 11 రూపాయలు. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు 300 వరకు అడుగుతున్నారు. త్రిపురకుండ్రంలో బస్సు దిగిన తర్వాత 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆలయం వస్తుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఇక్కడి నుండి బస్ నెంబర్ 45 కానీ 16 కానీ పట్టుకుని మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. వేరే నెంబర్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు. ఒకసారి అడిగి ఎక్కండి. ఆటోలో వెళ్దాం అనుకుంటే 300 వరకు తీసుకుంటారు. బస్సు అయితే టెంపుల్ దగ్గర వరకు వెళ్ళవు. బస్సు దిగిన తర్వాత ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఎన్ని ఎంట్రన్సెస్ ఉంటాయి, లగేజ్ అండ్ మొబైల్ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఆలయంలో చూడవలసినవి ఏమేమి ఉంటాయి, ఇలాంటి పూర్తి సమాచారం ముందు వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ట్రిప్ ప్లాన్ వీడియో కనుక లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పడం లేదు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఇక్కడితో డే 1 పూర్తవుతుంది. డే 2లో ఉదయం 6 గంటలకి ఈ 2 ఆలయాలకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూడబోయే 2 ఆలయాలు ఒకే చోట ఉంటాయి. శ్రీ సుందర్రాజ్ పెరుమాళ్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు. ఈ ఆలయం కొండ క్రిందన ఉంటుంది. కొండపైన ఆరుప్పడై వీడిలో 6వది అయిన పొలమదుర చొలై సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉండటం వల్ల 6 గంటలకు క్లోజ్ చేస్తారు. మీరు 2 ఆలయాల్ని సెకండ్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకోండి.
మదురై రైల్వే స్టేషన్ నుండి ఇంచుమించుగా 25 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే పెరియార్ బస్ స్టాండ్. ఇక్కడ బస్ నెంబర్ 44 పట్టుకుని లాస్ట్ స్టాప్ అలగర్ కోయల్ వరకు వెళ్ళండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 33 రూపాయలు. 1 గంట సమయం పడుతుంది. బస్ దిగగానే అలగర్ కోయల్ ఉంటుంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. ఈ అలగర్ కోయల్ చాలా పురాతనమైన ఆలయం అండి. సుమారుగా 2000 సంవత్సరాలకు పైగానే పురాతనమైనది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ గోపురం. ఇది ఆలయానికి వెనుక భాగంలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి సుందర్రాజ్ పెరుమాళ్గా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. దక్షిణ భారతదేశంలో అన్ని రాజ్యాల రాజులు ఈ స్వామిని దర్శించుకున్నవారే. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఇక్కడ కనపడుతున్న పెద్ద ఆలయం అలగర్ కోయల్. కొండపైకి బస్సు వెళ్తుంది కదా, ఆ కొండపైన ఉన్న చిన్న ఆలయం పలమద్రచోలై సుబ్రహ్మణ్య ఆలయం. ఇక్కడ నుండి పలమద్రచోలై టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఈ పలమద్రచోలై టెంపుల్ కొండపైన ఉంటుంది. ఇక్కడ నుండి ఆలయానికి వెళ్ళే మార్గం దట్టమైన అడవుల మధ్య సాగుతుంది. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం. ఈ ఆలయం దట్టమైన కొండల మధ్యలో ఉండటం వలన ఇక్కడ ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం. ఆలయం లోపల ఇలా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. దర్శన అనంతరం కొండ కిందకు బస్సులో వచ్చి అక్కడి నుండి 44 నెంబర్ బస్సులో పెరియార్ బస్ స్టాండ్కి చేరుకోండి. ఈ 2 ఆలయాలు ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో దర్శించుకుని రైల్వే స్టేషన్కి చేరుకోండి. మదురై రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1 గంటకి రామేశ్వరంకు ఒక అన్రిజర్వ్డ్ ట్రైన్ ఉంటుంది. సాయంత్రం 4:30 గంటలకు దిగబెడుతుంది. ఒకవేళ మీరు మదురైలో ఇంకా టైం ఉంటే లేక ఒక రోజు ఎక్స్ట్రా ఉందాం అనుకుంటే ఈ ప్లేసెస్కి వెళ్ళండి. తిరుమలై నాయక్కర్ మహల్, వాగై డ్యామ్ అండ్ పార్క్, మరియమ్మన్ తెప్పకులం, గాంధీ మెమోరియల్ మ్యూజియం. ముందు చెప్పుకున్నట్టు మదురై రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1 గంటకి రామేశ్వరంకి ఒక అన్రిజర్వ్డ్ ట్రైన్ ఉంటుంది. అందులో రామేశ్వరం చేరుకోండి. సాయంత్రం 4:30 గంటలకు రామేశ్వరంలో దిగబెడుతుంది. రామేశ్వరం వచ్చే 10-15 నిమిషాల ముందు పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. భారతదేశంలోనే సముద్రం మీద కట్టిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ప్రీ ప్లాన్గా రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఏదైనా ఆన్లైన్ బుకింగ్ యాప్స్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. టెంపుల్కి 400 నుండి 500 మీటర్స్ దూరంలో తక్కువలో మంచి రూమ్స్ వస్తాయి. ఆలయానికి చుట్టూ ఉన్న మాడవీధుల్లో కూడా రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్లో ఎక్కువ రూమ్స్ పెట్టరు. డైరెక్ట్గా వచ్చినా కూడా రూమ్స్ చూసి తీసుకోవచ్చు. కాస్ట్ ఫిక్స్గా ఏమీ ఉండదు, సీజన్ బట్టి మార్చేస్తూ ఉంటారు. ఇది నేను తీసుకున్న రూమ్. టెంపుల్కి 5 మినిట్స్ వాక్లో ఉంటుంది. ఏసీ రూమ్ 1200 రూపాయలు పడింది. రామేశ్వరంలో ప్రధానంగా చూడవలసినవి 5 ప్రదేశాలు ఇవి. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇవన్నీ ఒక్క రోజులో ఎలా దర్శించుకోవాలో చెప్తాను. మీరు రామేశ్వరం వచ్చిన టైం బట్టి 1 డే ఆర్ 1.5 డేలో ప్లాన్ చేసుకోండి. ముందుగా స్ఫటికలింగ దర్శనం. ఈ స్ఫటికలింగ దర్శనం రోజుకి 1 గంట మాత్రమే ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే. టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. 200 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. రష్ తక్కువగా ఉంటుంది. మీరు ఉదయం 6 తర్వాత కానీ మధ్యాహ్నం కానీ రామేశ్వరం చేరుకుని ఉంటే నెక్స్ట్ రోజు ఉదయం ఈ స్ఫటికలింగ దర్శనం చేసుకోండి. స్ఫటికలింగ దర్శనం అంటే గర్భాలయంలో స్వామివారు కనపడకుండా స్వామివారికి కట్టెను వేసేసి ముందు ఒక టేబుల్ మీద స్ఫటికలింగాన్ని పెడతారు. మనం ఆ స్ఫటికలింగాన్ని దర్శించుకోవచ్చు. దాని తరువాత జ్యోతిర్లింగ దర్శనం. ఈ ఆలయ సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకున్నాక తరువాత ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు పార్వతవర్ధిని అమ్మన్. మనం అమ్మవారు అంటాం, తమిళ వాళ్ళు అమ్మన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు గర్భాలయంలో రామనాథ స్వామి వారిని దర్శించుకోండి. ఇది నేను తీసిన వీడియో కాదండి, లైన్లో నా ముందు యూపీ వాళ్ళు ఎవరో తీస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను.
మీకు ఆలయంలో రామనాథస్వామి అమ్మవారి దర్శనం పూర్తయ్యాక టెంపుల్ లోపలనే 30 నిమిషాల నుండి 1 గంట వరకు టైం స్పెండ్ చేసి అన్నీ చూడండి. ఈ ఆలయంలో అతి పొడవైన కారిడార్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే ఉన్న అన్ని దేవాలయాల్లో కల్లా ఇదే పొడవైన కారిడార్. ఈ కారిడార్ యొక్క లెంత్ 1200 మీటర్లు, అంటే 1.2 కిలోమీటర్లు. ఈ కారిడార్లో మొత్తం 1212 స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్కటి 30 అడుగుల ఎత్తు ఉంటాయి. ఒక్కదానితో మరొకటి పోలిక లేకుండా నిర్మించారు. మూడవది అగ్నితీర్థం. రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు. ఆలయ రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది. ఇక్కడ సముద్రం అస్సలు అలలు ఉండవు, నదిలా ఉంటుంది. ముందుగా స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాక ఆ తరువాత అగ్నితీర్థంలో స్నానం చేసి ఆ తరువాత 22 బావుల నీళ్లతో స్నానం చేసి అప్పుడు రామనాథ స్వామిని దర్శించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. అగ్నితీర్థంలో పితృ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ముందు చెప్పుకున్నాం కదా, రామేశ్వరం సముద్రంలో అలలు ఉండవని, ఒక నదిలా ఉంటుందని మీరు చూడవచ్చు. నాలుగవది 22 బావుల స్నానం. ఈస్ట్ గోపురం ఎదురుగా నించుని రైట్ సైడ్ మాడవీధిలో నడుచుకుంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వెళితే నార్త్ గోపురం వస్తుంది. గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది. లోపల టికెట్స్ ఇస్తారు. ఒక్కొక్కరికి 25 రూపాయలు. టికెట్ తీసుకుని అలా లైన్లో వెళితే మీకే అర్థమైపోతుంది. 22 బావుల దగ్గర టెంపుల్ వాళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళు బావుల్లో నీళ్లు తోడి ఆ నీళ్ళని మన మీద వేస్తారు. మొత్తం 21 బావులు, ఒక పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణి 7వ బావి మీరు చూడవచ్చు. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు. కోడి అంటే తెలుగులో కోటి అని అర్థం. ఈ 22 బావుల్ని శ్రీరాముడు రావణ సంహారం తరువాత తన సైన్యానికి దాహం తీర్చడానికి కొరకు తన బాణాల్ని సంధించి ఈ బావుల్ని సృష్టించాడంట. ఈ బావి నీళ్ళల్లో రోగాలను, పాపాలను తొలగించే గుణం ఉందని నమ్ముతారు. మీరు నార్త్ గోపురం బయట ఉన్నప్పుడు కొంతమంది టికెట్స్ పట్టుకుని మీకు సెపరేట్గా ఫుల్గా నీళ్లు పోస్తామని అడుగుతారు. 4-5 ఉన్న గ్రూప్కి 500 వరకు అడుగుతున్నారు. మార్నింగ్ టైంలో రష్ ఉంటుంది, అసలు నీళ్లు సరిగా పోయిరు అని అంటారు. నేను సాయంత్రం పూట వెళ్ళినప్పుడు 25 రూపాయల టికెట్ తీసుకున్నాను. అప్పుడు మంచిగానే నీళ్లు పోసారు. వీలైతే సాయంత్రం పూట వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ ఆటోలో వస్తే మీకు ముందుగా కనపడేది ఈ గోపురమే. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. ఈ లేన్లో కూడా చాలా వరకు హోటల్స్ ఉంటాయి. ఆకాశం నుండి చూస్తే రామేశ్వరంలో ఆలయం ఇలా ఉంటుంది. 4 వైపులా 4 గోపురాలు మీరు చూడవచ్చు. ఏ గోపురంలో నుండి వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈస్ట్ సైడ్ ఉన్నది రాజగోపురం, అదే మెయిన్ ఎంట్రన్స్. సాధారణంగా ఈస్ట్ గోపురంలో నుండి దర్శనానికి వెళ్తారు. స్ఫటికలింగ దర్శనానికి ఉదయం 5 గంటలకి ఈస్ట్ గోపురం నుండి మాత్రమే వెళ్ళాలి. ఈస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న వీధిలో ఒక 3 నుంచి 4 నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఇదే అగ్నితీర్థం. 22 బావుల స్థానానికి నార్త్ గోపురం నుండి వెళ్ళాలి. సౌత్ గోపురం నుండి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అన్న ప్రసాదాలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. తూర్పు గోపురానికి ఎదురుగా ఉన్నది వెస్ట్ గోపురం. రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ వస్తే ముందు వెస్ట్ గోపురం దగ్గరికి వస్తాము. ఆలయం చుట్టూ 4 వైపులా ఉన్న మాడవీధుల్లో అన్ని హోటల్స్ ఉంటాయి. మీరు చూసి రూమ్స్ తీసుకోవచ్చు. చివరగా ధనుష్కోడి. ధనుష్కోడి చూడడానికి 2 ఆప్షన్స్ అండి. ఒకటి ధనుష్కోడి మాత్రమే చూడడం, రెండవది ధనుష్కోడి రూట్లో మరియు రామేశ్వరం నుండి పంబన్ బీచ్కి వెళ్ళే రూట్లో కొన్ని రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు ఉంటాయి. అవి రామతీర్థం, లక్ష్మణ్ తీర్థం, విభీషణ ఆలయం, అలాగే పంచముఖ ఆలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇలా ఉంటాయన్నమాట. ఆప్షన్ 1 ధనుష్కోడి ఒకటే చూద్దాం అనుకుంటే టెంపుల్ దగ్గర నుండి బస్సెస్ ఉంటాయి. బస్సులో వెళ్ళి వచ్చేయచ్చు. టికెట్ కాస్ట్ వెళ్ళడానికి 30 రూపాయలు, తిరిగి రావడానికి 30 రూపాయలు. ఆప్షన్ 2 రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఆటో కానీ, క్యాబ్ కానీ, బైక్లో కానీ వెళ్ళవచ్చు. మీరు యంగ్ పీపుల్ అయితే బైక్ ట్రై చేయండి. హాఫ్ డేకి 500 రూపీస్ తీసుకుంటారు. హాఫ్ డే సరిపోతుంది. ఎవరితో సంబంధం లేకుండా బైక్ మీద అన్ని ప్రదేశాలు చూడవచ్చు.
లొకేషన్స్ ఇబ్బంది అయితే గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఆటో వాళ్ళు అయితే 1300 వరకు అడుగుతున్నారు, నలుగురు ఎక్కవచ్చు. అదే 7 సీటర్ ఆటో అయితే 2000 అడుగుతున్నారు, బేరం ఆడుకోవచ్చు. రేట్స్ ఫిక్స్గా ఏమి ఉండవు, సీజన్ బట్టి రష్ బట్టి అన్నీ మార్చేస్తూ ఉంటారు. ఆటో వాళ్ళని ముందే కన్ఫర్మ్ చేసుకోండి అన్ని ప్రదేశాలు చూపిస్తారా లేదా అని. ఎందుకంటే కొంతమంది ధనుష్కోడ్ రూట్లో ఉన్న ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు, పంబన్ బ్రిడ్జ్ మరియు అటువైపు ఉన్న ప్రదేశాలు చూపించరు. ఆటో వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకుని బేరం ఆడుకోండి. మీరు క్యాబ్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే 4 సీటర్ కార్ 1600 నుంచి 1800 వరకు తీసుకుంటున్నారు. 4 సీటర్ కన్నా ఎక్కువ సీటర్స్ కార్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వెస్ట్ గోపురానికి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో బైక్ రెంటల్స్ మరియు కార్ రెంటల్స్ ఉంటాయి. కొన్ని రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. ఈ ట్రిప్లో మనం డే 2లో సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో రామేశ్వరం చేరుకుంటాం కాబట్టి రామేశ్వరం చేరుకున్నాక రూమ్ తీసుకుని సముద్ర స్నానం, 22 బావుల స్నానాలు, ఆ తర్వాత రామనాథ స్వామిని దర్శించుకోండి. ఆలయం 8 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది, మర్చిపోకండి. నెక్స్ట్ రోజు ఉదయం అంటే మన ట్రిప్లో డే 3లో ఉదయం 5 గంటలకి స్ఫటికలింగ దర్శనం చేసుకోండి. ఇక్కడ వారు మణి దర్శన్ అని అంటారు, కన్ఫ్యూజ్ పడద్దు. తరువాత ఇంకొకసారి రామనాథ స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. ఆ తరువాత ధనుష్కోడికి వెళ్ళండి. డే 3లో రాత్రి 8 గంటల 30 నిమిషాలకి ప్రతి సోమ, బుధ, శనివారాల్లో కన్యాకుమారికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఒకవేళ మీరు సోమ, బుధ, శనివారాల్లో కాకుండా వేరే రోజు రామేశ్వరంలో ఉన్నట్లయితే లేక ట్రైన్ టికెట్స్ దొరకకపోయినా రామేశ్వరం నుండి ప్రైవేట్ అండ్ తమిళనాడు ఆర్టీసీ బస్సెస్ చాలానే ఉంటాయి. మరుసటి రోజు ఉదయం కన్యాకుమారిలో దిగబెడతాయి. రామేశ్వరం నుండి ట్రైన్లో వస్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి కన్యాకుమారిలో దించేస్తుంది. రైల్వే స్టేషన్ నుండి భగవతి అమ్మవారి ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంచుమించుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఒకవేళ మీరు రామేశ్వరం నుండి బస్సులో వచ్చినట్లయితే భగవతి అమ్మవారి ఆలయానికి సమీపంలో దించమని అడగండి. మన ట్రిప్ ప్లాన్ ప్రకారం ఈరోజు ఇక్కడ స్టే చేయం కాబట్టి ఫుల్ డేకి రూమ్ ఏమీ తీసుకోనక్కర్లేదు. రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి భగవతి అమ్మవారి ఆలయ సమీపంలో ఏదైనా హోటల్లో ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే అడగండి. యావరేజ్గా మనిషికి 100 రూపాయల నుండి 150 రూపాయలు తీసుకుని 2-3 గంటల వరకు రూమ్స్ ఇస్తారు. చూసి మీకు నచ్చింది తీసుకోండి. మీకు ఎదురుగా కనపడుతున్నదే భగవతి అమ్మవారి ఆలయం. మీరు సింగిల్గా ట్రావెల్ చేస్తే భగవతి అమ్మవారి ఆలయానికి ముందు పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ అనే బోటింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చినా ఎవరిని అడిగినా చెప్తారు. దాని ఎదురుగా ఫ్రెష్ అవ్వడానికి 80 రూపాయల్లో ఒక ఆప్షన్ ఉంది. ఒకసారి చూసి నచ్చితే ట్రై చేయండి. కన్యాకుమారిలో ప్రధానంగా చూడవలసినవి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ముందుగా భగవతి అమ్మవారి ఆలయం, అలాగే సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్, ఇండియన్ ఓషన్లో బోట్ రైడింగ్ ఉంటుంది, సముద్రంలో వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది. అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని కొంచెంసేపు చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఇది చాలా బాగుంటుంది. ఈ 3 ప్రదేశాలు కూడా అమ్మవారి ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. మీరు ట్రైన్లో వచ్చి ఉంటే ఉదయం 4 గంటలకే కన్యాకుమారి రీచ్ అయిపోతారు కాబట్టి ఫ్రెష్ అయ్యి ముందుగా భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. టెంపుల్ ఉదయం 4 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేస్తారు. రష్ లేకపోతే ఒక 1 అవర్ కన్నా తక్కువ టైంలోనే దర్శనం అయిపోతుంది. కన్యాకుమారిలో సీజన్ బట్టి ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్యలో సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుండి లెఫ్ట్కి వెళ్ళి అక్కడ నుండి రైట్ సైడ్ టర్న్ అయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎంత త్వరగా ఇక్కడికి వస్తే అంత ముందు వరుసలో నుండి చూడవచ్చు. నేను సండే వెళ్ళాను కాబట్టి చాలా రష్ ఉందండి. మీకు రైల్వే స్టేషన్ నుండి కానీ బస్సులో కానీ లేట్ అయితే డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చి సన్ రైజ్ పాయింట్ చూసుకున్న తర్వాత ఫ్రెష్ అవ్వి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. కన్యాకుమారి భగవతి అమ్మవారు అంటే పార్వతీదేవి అవతారం. ఈ స్థల పురాణం ప్రకారం కుమారి భగవతి అమ్మవారు మహాశివుణ్ణి వివాహం చేసుకోవడానికి ఈ ప్రదేశంలోనే తీవ్రంగా తపస్సు చేశారట. ఆ అవతారంలో కుమారి భగవతి అమ్మవారికి శివునికి వివాహం జరగలేదు. అందుకే కుమారి భగవతి అమ్మవారు కన్యగా ఈ ప్రదేశంలోనే ఉండిపోయారట. ఈ క్షేత్రానికి కన్యాకుమారి అనే పేరు అమ్మవారి పేరు మీదనే వచ్చింది.
సన్ రైజ్ అయ్యాక దర్శనానికి చాలామంది వచ్చేస్తారు. అప్పుడు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అమ్మవారి ఆలయానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్లో పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ అని ఉంటుంది. ఇక్కడి నుండే సముద్రంలో వివేకానంద రాక్ మెమోరియల్ వరకు బోటింగ్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. అదే స్పెషల్ ఎంట్రీ కాస్ట్ అయితే 300 రూపాయలు. స్పెషల్ ఎంట్రీ అంటే ఏం తేడా ఉండదండి, వెయిటింగ్ టైమ్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. బోటింగ్ జర్నీ అయితే సేమ్ ఏమీ తేడా ఉండదు. స్పెషల్ ఎంట్రీ టికెట్ ఎందుకంటే వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది. ఒక్కోసారి వెయిటింగ్ టైం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక్కడ బోటింగ్ 8 గంటలకు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు టైం 7 అవుతుంది, అప్పుడే ఇంత పెద్ద లైన్ ఉంది. బోటింగ్ టికెట్స్ ఈవినింగ్ 4 గంటల వరకు ఇస్తారు. బోట్స్ 6 గంటల వరకు మాత్రమే తిరుగుతాయి, గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు కన్యాకుమారిలో 2 డేస్ ఉందాము అనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న ప్లేసెస్ హాఫ్ డే టూర్, ఫుల్ డే టూర్ అలా ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. కన్యాకుమారిలో మీరు ఈ 3 ప్లేస్లు చూసుకున్న తర్వాత కన్యాకుమారిలో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి కన్యాకుమారి టెర్మినల్, భగవతి అమ్మవారి ఆలయం నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇంకొకటి నగర్కోయిల్ జంక్షన్, ఇది 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 స్టేషన్స్ నుండి విజయవాడ, హైదరాబాద్కి వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. డేట్స్ చూసి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోండి. లేదు అంటే చెన్నైకి చాలానే ట్రైన్స్ ఉంటాయి. ముందుగా చెన్నై చేరుకుని అక్కడి నుండి మీ హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు. ఈ ట్రిప్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.